ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఉషోదయ కూడల్లో దిష్టిబొమ్మ దగ్ధనం చేయటం, మహిళలు కూడా ఎంబీపీ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి గారిని దుర్భాషలాడారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది సభ్యతా సంస్కారం ఉన్న రాజకీయ నాయకుడు ఎవరు అనే మాటలు కాదు. ఇటువంటి వ్యక్తికి తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, అంబటి రాంబాబు నివాసం మీద కొందరు దాడి చేశారు. అయితే దీని గురించి ఏమంటారు? వైఎస్ఆర్సీపీ శ్రేణులు టీడీపీ నాయకులు ఎట్లా చేశారు? అసలు ఈ ఘటనకు కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కల్తీ నెయ్యి ఇష్యూ ఉంది. కల్తీ నెయ్యి అనేది సిట్ రిపోర్ట్ ఇచ్చింది కదా, నువ్వే సెంట్రల్ గవర్నమెంట్ దర్యాప్తు అడిగావు, నెగ్గు తేల్చింది. దాని మీద ఇంకా నువ్వు దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తానంటే ఎలాగ ఉంటుంది? ఇప్పుడు పవిత్రమైనది కలియుగ దేవుడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల కోట్ల మంది భక్తులు ఉన్నారు. అది సెంటిమెంటు. దాంట్లో కల్తీ నెయ్యి చేయటం ఏంటి? అంటే హిందూ మతాన్ని పాడు చేద్దామనా? అసలు ఏంటో అర్థం అవ్వదు. పోలీసులు ఆపుతారు, నువ్వు అడ్డగోలుగా రోడ్ల మీద వెళ్తారంటే ఊరుకుంటారా? మీ ప్రభుత్వంలో మమ్మల్ని రుషికొండ చూడటానికి వెళ్ళనిచ్చావా? అంత నిరంకుశ పాలన మేము ఎప్పుడూ లేదే. మీ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలకు వెళ్తున్నారు. మా కార్యకర్తలు చనిపోతే చంద్రబాబు నాయుడు గారు నెలనివ్వాల. నువ్వు స్వేచ్ఛగా నిన్ను తిరగనిస్తున్నారు కదా ప్రజాస్వామ్య పద్ధతిలో. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యం పరిరక్షించమని ఆయన పదే చెబుతారు మా నాయకులు కార్యకర్తలు. దాన్ని అనుసరించే మేము నడుస్తాం. మేము బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. నువ్వు రాజారెడ్డి రాజ్యాంగం నీ అమలు పరిచే వాళ్ళకి ఒక సభ్యతా సంస్కారం ఉండదని మీ ద్వారా తెలియజేసుకుంటాం.